జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరాబాద్ విద్యార్థుల వసతి సౌకర్యాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుచున్నారు. దానిని ఇంకా మెరుగుపరచుటకు ప్రయత్నించగలరని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ బాలకిషన్ గారితో చర్చిస్తున్న ప్రతినిధి బృందంలో శ్రీ బాలకిష్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గారు శ్రీ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి గారు శ్రీ ఎం ఆంజనేయులు గారు, ఏ అంజయ్య, శ్రీ నీలా శ్రీనివాసులు గారు, పాపిశెట్టి అశోక్ కుమార్, శ్రీ ఎండి జమీల్, బాలల హక్కుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కో కన్వీనర్ పాల్గొనడం జరిగినది. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఇందులో ఏపీకి చెందిన జ్యోతి యరాజే అనే 25 ఏళ్ల అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం సాధించారు. కేవలం 12.36 సెకండ్లలో సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డును నెలకొల్పారు. అయితే విజేతగా నిలిచిన జ్యోతి చుట్టూ ఎలాంటి హర్షధ్వానాలు లేవు, ప్రేక్షకులు లేరు, కనీసం అభినందించేవారు కూడా లేదు. మౌనంగా దేశం కోసం పరుగెత్తి ప్రపంచమంతా వినేలా విజయ ఢంకా మోగించింది. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు అర్ధరాత్రి మిషన్ చబుత్రా నిర్వహించారు. సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై అకారణంగా తిరుగుతూ కూర్చునే వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం నమోదైంది. సుమారు రూపాయి 2.5 కోట్ల విలువైన తంజావూరు శైలిలో రూపొందించిన శ్రీరాముడి భారీ పెయింటింగ్ ను బెంగళూరు నుంచి అయోధ్యకు భారత పోస్టల్ శాఖ సురక్షితంగా చేరవేసింది. 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో 800 కిలోల బరువున్న ఈ చిత్రపటాన్ని 5 రాష్ట్రాల మీదుగా 1900 కిలోమీటర్ల దూరం రవాణా చేశారు. ఈ పెయింటింగ్ ను బెంగళూరుకు చెందిన జయశ్రీ ఫనీష్ అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా నాటి యూపీఏ ప్రభుత్వం విప్లవాత్మక పంథాలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఊపిరి తీసే సాహసానికి ఒడిగట్టారు. పార్లమెంట్ సాక్షిగా ఇది గుంతలు తీసే పథకం అని ప్రధాని నరేంద్ర మోడీ తన అక్కసు వెళ్ళగక్కిన దశాబ్దాల కాలపు కక్షను వారి ప్రభుత్వం ఈ విధంగా తీర్చుకుంది. ఇది ప్రమాదకర ధోరణి. ముందు ఇందిరాగాంధీని విమర్శిస్తూ వచ్చి, ఆ తర్వాత నెహ్రూని నిరంతరం నిందిస్తూ వచ్చి, చివరకు గాంధీజీపై పడిన దుర్మార్గులు వీరు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష, రూపాయి 10,000 జరిమానా. న్యూ ఇయర్ జోష్ లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదన్న హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో తనిఖీలు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదపున బలగాలు రంగంలోకి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్తో సహా రూపాయి 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని సిపి వార్నింగ్. రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిపి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో 5 వ్యక్తులు బైకుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ పట్టుబడ్డారు. 4 యువకులు బైకుపై కూర్చోగా ఒక బాలుడిని పక్కకు వేలాడదీసి ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. హెల్మెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ప్రమాదకర ప్రయాణం వంటి ఉల్లంఘన కింద రూపాయి 31,000 జరిమానా విధించారు. న్యూ ఇయర్ వేళ ఇలాంటి అల్లరి మూకల పట్ల కఠినంగా ఉండాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
బుక్ చేసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటూ రైతన్నలకు గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ సగానికి సగం మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా ఇవ్వకుండా తిప్పి పంపుతున్న అధికారులు రైతులకు కనీసం యూరియా ఇవ్వలేక రాష్ట్ర రైతాంగాన్ని నాశనం చేస్తున్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. నేడు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కార్యక్రమం. కాంగ్రెస్ తెచ్చామని చెప్పిన పెట్టుబడులన్నీ బోగస్ అని కుండబద్దలు కొట్టిన కేసీఆర్ గారు దెబ్బకు టీఎస్ ఐపాస్ నుండి పెట్టుబడుల జాబితాను తొలగించి దావోస్ పెట్టుబడులు, గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులన్నీ బోగస్ కంపెనీలేనని ఒప్పుకున్న కాంగ్రెస్ దొంగల ముఠా. యువతలు స్మార్ట్ ఫోన్లు వాడకూడదు. రాజస్థాన్ జలోర్లోని గాజీపూర్ గ్రామ పంచాయతీ తమ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన కోడళ్లు యువతలు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని ఆకాంక్షలు విధించింది. కేవలం కీప్యాడ్ ఫోన్లు మాత్రమే వాడాలని జనవరి 26 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఫోన్లు తీసుకురావడానికి నిషేధించింది. పిల్లల కంటి చూపు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పంచాయతీ పెద్దలు పేర్కొన్నారు. आज दिनांक 21/12/2025 को सुंदापट्टी औजना कड़बी चौधरी समाज की मीटिंग रखी गई, जिसकी अध्यक्षता श्री सुजनाराम जी गजीपुरा वालों की अध्यक्षता में रखी गई, जिसमें निम्न बिंदुओं पर चर्चा हुई। श्री देवाराम जी कार्लो वालों ने प्रस्ताव रखा कि समाज में बहू व बेटियों के पास कैमरा वाला मोबाइल नहीं रहेगा। मोबाइल फोन बिना कैमरा वाला जिससे बातचीत हो सके वह रख सकती है, जिसे सर्वसहमति से प्रस्ताव पास किया गया। पढ़ाई करने वाली लड़कियां पढ़ाई की जरूरत में अगर जरूरी लगे तो वो बच्ची घर आने के बाद मोबाइल अपने घर से बाहर नहीं ला सकती। शादी, ब्याह या किसी भी प्रकार का सार्वजनिक समारोह में लेकर नहीं आ सकती। यहाँ तक कि पड़ोसी के घर भी लेकर नहीं जा सकती, जिसे समझ सुंदापट्टी ने सहमति प्रदान की। जय बोले राजेश्वर भगवान की जय।